మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు తీరి మీకు ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంది. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు మీకు అందుతాయి. ఆలోచనలు కార్యరూపంలో దాల్చేదానికి మీకు ఇది మంచి అవకాశం. మీకు అలాగే నూతన వస్తు లాభాలు కలిగేదానికి, అలాగే నూతన వృత్తులు లేదా వ్యాపారాలు సజావుగా కొనసాగేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాత వృత్తులు, పాత వ్యాపారాలు కూడా కొనసాగుతాయి. మీరు ఈరోజు దుర్గాదేవిని పూజించినట్లయితే మీకు శుభం కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో సఖ్యత, అలాగే ఇంట బయట ప్రోత్సాహంగా ఉంటుంది. విందులు వినోదాలు మీకు కార్యజయం కలిగిస్తాయి. అలాగే చిన్ననాటి విషయాలు మీకు గుర్తుకు తెచ్చుకుంటారు. అలాంటి విషయాలు ఎన్నో మీకు ఈరోజు ఎదురవుతాయి. అలాగే వృత్తులు వ్యాపారాలలో మీకు ఆటుపోట్లు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా తొలగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీరు ఈరోజు పక్షులకు జలదానం చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సేవా కార్యక్రమాలు చేపట్టేదానికి అవకాశం ఉంది, చేపడతారు కూడా. ఆత్మీయులతో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. లేనిపోని ఖర్చులు మీకు తప్పకుండా ఉంటాయి. ఈరోజు దూర ప్రయాణాలు మీరు మానుకుంటే చాలా మంచిది. వృత్తులు వ్యాపారాలు మీకు మందగిస్తాయి. ఈరోజు మీరు ఆదిత్యాది నవగ్రహ ధ్యానం చేసుకుంటే మీకు చాలా శుభకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎంత కష్టించినా మీకు ఫలితం ఈరోజు కనిపించదు. అలాగే ఆస్తుల వివాదాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి, అవి కూడా తీరవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రుణ ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, అంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వృత్తులు వ్యాపారాల్లో మీకు అన్ని చికాకులుగానే ఉంటాయి. మొత్తం మీద ఈ రోజంతా మీకు కష్టతరంగానే ఉంటుంది. కాబట్టి ఆదిత్యాది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీరు కనుక 11 సార్లు పఠించినట్లయితే ఈ కష్టాలన్నిటి నుంచి కూడా కొంతవరకు గట్టెక్కడానికి మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు సింహరాశి వారికి పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు, భూములు ఇలాంటివన్నీ కూడా మీరు కొనేదానికి ఎక్కువ అవకాశం ఉంది. నూతన వాహన యోగం కూడా మీకు ఉంది. వృత్తులు వ్యాపారాలు మీకు చాలా సాఫీగా ఈరోజు సాగుతాయి. మీరు శునకానికి అన్నము పెట్టినట్లయితే ఈరోజు బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలలో మార్పులు, ఆరోగ్యం మీకు సహకరించదు. బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి కాగలరు. అలాగే వృత్తులు వ్యాపారాలు మీకు చాలా సాదాసీదాగా ఈరోజు సాగుతాయి. అప్పులు చేయడానికి మీరు చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. బాధ్యతలతో కూడా మీరు బాగా ఉక్కిరి బిక్కిరి అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్న లేదా అర్చన చేయించుకున్న కలిసి వస్తుంది. తులారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ప్రారంభమవుతాయి. అలాగే సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా కలుగుతుంది. రావలసినటువంటి పాత బాకీలు ఏమైనా ఉంటే ఆ డబ్బు మీకు ఈరోజు చేతికి అందేదానికి అవకాశం ఉంది. మీరు ఈరోజు ఏ పని చేపట్టినా సమయానికి పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే మీరు చేసేటటువంటి వృత్తులు కానీ వ్యాపారాలలో కానీ ఒత్తిడులు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు ఆదిత్యాది నవగ్రహాల్లో శుక్రగ్రహానికి పూజ చేయించుకున్నట్లయితే మీకు చాలా యోగ్యతగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు మీరు వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే సోదరులు మిత్రులతో మీకు విభేదాలు వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. పనులు ముందుకు సాగవు. వృత్తులు వ్యాపారాలలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మొత్తం మీద మీరు ఈరోజు ఆదిత్యాది నవగ్రహాలను ధ్యానం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు నిరుద్యోగులకు మంచి శుభవార్తలు వింటారు. అలాగే మీకు ఈ రోజంతా కూడా పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కీలక నిర్ణయాలు మీరు తీసుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి. ఆప్తులు సలహాలు మీరు పొందేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరు చేసేటువంటి వృత్తి కావచ్చు, వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు మరింత అనుకూలంగా ఉంటుంది ఈరోజు.
మకర రాశి వారు చూసుకున్నట్టయితే ఈరోజు గతం నుండి వేధిస్తున్నటువంటి సమస్యలు మీకు ఈరోజు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు చేసేటటువంటి వృత్తులు కావచ్చు, వ్యాపారాలు, ఉద్యోగాలలో మీరు క్రమ పద్ధతిలో నడిపించేదానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఈరోజు మీ ఇష్ట దైవ దర్శనాలు చేసుకుంటే మీకు చాలా యోగ్యతగా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఎక్కువగా రుణాలు చేయవలసి వస్తుంది, అంటే అప్పులు. దూర ప్రయాణాలు మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. కుటుంబంలో కొత్త సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే ఆప్తులతో కలహాలు ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మానసికంగా మీరు చాలా ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు చేసేటటువంటి వృత్తులు, వ్యాపారాల్లో కొంత నిదానంగా సాగుతాయి. ఇష్టదైవారాధన మీకు యోగ్యత పరంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే ఆర్థికంగా గందరగోళంలో పడతారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు మీకు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, వృత్తులు, వ్యాపారాలు చాలా వరకు మందగిస్తాయి.